సో మెయిన్ ఫ్యూజ్ ఏం చేస్తుంది, ప్రొటెక్ట్స్ ద హౌస్ వైరింగ్ ఫ్రమ్ ఎక్సెస్ కరెంట్. ఎలక్ట్రిక్ మీటర్ మెజర్స్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై ద యూనిట్. మన ఇంటి మీటర్లు అంటాం చూడు అది, కరెంట్ బిల్ అంటాం చూడు అది. మెయిన్ స్విచ్ అంటే ఏంటి అంటే, మన ఇంటికి మెయిన్ స్విచ్ ఉంటుంది చూడరు, అది ఆఫ్ చేయగానే మొత్తం కరెంట్ ఆఫ్ అయిపోతుంది, అది. ఈ మూడోది. సో డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఇంటి లోపల మన ఎవరీ స్విచ్ బోర్డ్ ఉంటుంది చూడు, దానికి కనెక్షన్ ఎలా ఇస్తాం. అది ఎలా ఇస్తామంటే సపరేట్ సర్క్యూట్ కనెక్టెడ్ అండ్ ప్యారలల్లీ. అది ఏ కనెక్షన్ ఉంటుంది, ప్యారలల్ సర్క్యూట్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకు, ద ఫుల్ సప్లై ఆఫ్ ద వోల్టేజ్ అండ్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ. అంటే ఎలా అంటే, ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇది ప్యారలల్ కనెక్షన్స్ రా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇదొక రిఫ్రిజిరేటర్, ఇదొక టీవీ, ఇదొక గ్రైండర్. ఇఫ్ ఒకవేళ ఇలా కనెక్షన్ ఇవ్వకుండా సిరీస్ కనెక్షన్ అంటే ఇలా ఇలా ఓకే. ఇఫ్ ఇది ఖరాబ్ అయిందనుకో, అయిపోయా, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ లేదు ఇంకా. అదే ఒకవేళ ఇది ఖరాబ్ అయిందనుకో, స్టిల్ కనెక్షన్ ఉంది, మిగతావి పని చేయొచ్చు. ఓకే. సో అందుకే మనం ఇంట్లో ప్యారలల్ కనెక్షన్ ఇస్తాం. ఎందుకు, ఒకటి ఖరాబ్ అయినా మిగతావన్నీ పని చేయాలని. ఓకే. లైట్ సర్క్యూట్స్ అంటే లైట్ ఎక్విప్మెంట్ కోసం, యూజ్డ్ ఫర్ లైట్ సిస్టమ్స్ విచ్ యూజువల్లీ కన్సర్వ్ 5 ఆంపియర్ ఆఫ్ ఫ్యూస్. ఓకే. ఓకే, నార్మల్గా లైట్లు పెడతారు చూడు అది. పవర్ సర్క్యూట్స్ హెవీ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కోసం వాడతారు. ఓకే, ఈ పాయింట్ రాయకపోయినా పర్లేదు, పవర్ సర్క్యూట్స్ ఇది. ఓకే. కలర్ కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్, క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. ఓకే, కలర్ కోడింగ్ ఎలా అంటే, ఇంటి లోపలికి 3 వైర్స్ వస్తాయి, 2 వైర్స్ వస్తాయి అని చెప్పి చూడు. న్యూట్రల్, లైవ్ వైర్ ఒకటి, అంటే కరెంట్ ఉన్న వైర్ ఒకటి, న్యూట్రల్ వైర్ ఒకటి. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకో వైర్ వెళ్తుంది, దాన్ని అర్థింగ్ అంటారు. అర్థింగ్ వైర్ ఏం చేస్తామంటే భూమి లోపలికి వేసి వదిలేస్తాం. ఓకే, లైన్, న్యూట్రల్, అర్థింగ్. సో లైన్కి వచ్చేసి రెడ్, దీనికి బ్లాక్, దీనికి గ్రీన్ కలర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అంతే. దీనికి ట్రిక్ చెప్పమంటే, ఫస్ట్ 5, తర్వాతది 10 యాడ్ చేసుకో 15 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయి, తర్వాత అది వస్తుంది. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేసి వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయి, తర్వాత వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో దీన్ని యాడ్ చేయి, తర్వాత వచ్చేస్తుంది. ఓకే, నిమోనిక్స్ టైప్ అనుకో. ఇక వైట్, WBYGR, విబ్ జార్ లాగా గుర్తుపెట్టుకో, కాకపోతే విబ్ జార్లో వి కాదు డబ్ల్యూ వస్తుంది అని గుర్తుపెట్టుకో. YGR. ఓకే, ఈ పాయింట్లు రాయకపోయినా పర్లేదు, స్కిప్, ఆన్సర్ అయిపోద్దిరా. ఓకే, ఇంతే.